దేశవ్యాప్తంగా ఆసక్తి రేపినటువంటి తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. పశ్చిమ బెంగాల్లో కూడా ఒక తొలి విడత ఎన్నికలు ముగిసింది. అయితే ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒంటిమిట్ట రామాలయం సంబంధించినటువంటి ఇష్యూ తిరిగి మరోసారి కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే అంశంపై మరోసారి ప్రయత్నం చేయడం. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు సౌదీ నుంచి శ్రీకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ముందుగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. పశ్చిమ బెంగాల్లో అయితే మొదటి విడత ముగిసింది. ఏకంగా 92% పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్ తమిళనాడులో పోలింగ్ ముగిసింది. ఏకంగా 85% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇంత భారీ ఎత్తున పోలింగ్ నమోదవడం ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత పర్సెంట్ ఓట్లు పోలేవి కాదు. పోలింగ్ రోజు 64, 65, 70, 75 దాకా ఆగిపోయారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఎందుకు 84, ఎందుకు 92% వెస్ట్ బెంగాల్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆలోచించాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. బీజేపీ యొక్క ప్రభావం ఉంది. బీజేపీ యొక్క ప్రభావం ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే బీజేపీ ప్రభావం చూపిందో అంటే ఓటింగ్ రోజు 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? రిగ్గింగ్ చేయాలని ప్రయత్నాలు చేశారు ఫస్ట్. ఆల్రెడీ అది మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన మనందరికీ తెలుసు. ఆ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆ రోజు దొంగ ఓట్లు వేపిస్తున్నారు వీళ్ళు కూటమి ప్రభుత్వం నాయకులు అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలగొట్టడం చేశారు ఆయన. అంటే ఆయన కల్లారా చూశారు. అంటే ఇక్కడ ఎవరు కూడా వైసీపీ వాళ్ళని లోపలికి రానివ్వకుండా టీడీపీ వాళ్ళు మాత్రం వెళ్ళి ఓట్లు వేసేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి సేమ్ మన ఆంధ్రాలో ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్ గా వెస్ట్ బెంగాల్, తమిళనాడులో కూడా అదే జరిగింది. ఆ విధంగా జరిగింది కాబట్టి పోలైన ఓట్ పర్సెంటేజ్ గణనీయంగా పెరిగింది. తర్వాత 2-3 సంఘటనలు చూసాం సార్. అక్కడ దొంగ ఓట్లు వేసిన తర్వాత అక్కడికి ఓటు వేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆల్రెడీ వాళ్ళు ఓటు ఎవరో వేసేసారని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చి నా ఓటు ఆల్రెడీ దొంగ ఓటు పడిపోయింది, నేను పోరాటం చేశాను, మళ్ళీ నా కోసంగా స్పెషల్ గా మళ్ళీ ఓటు వేసేదానికి ఒక అవకాశాన్ని ఇచ్చారు, మళ్ళీ నేను ఓటును ఉపయోగించుకున్నాను అని. మా డౌట్ ఏంది, నా ఓటు మాత్రం ఎవడో వచ్చి వేసేసాడు, ఎవరికి వేసాడు, ఏ పార్టీకి వేశాడు, ఆ ఓటు క్యాన్సిల్ చేయాలనేది వాళ్ళ డిమాండ్. ఆల్రెడీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇది తమిళనాడులో. ఇది ఇంకా వెస్ట్ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఈ బీజేపీ నాయకులు డైరెక్ట్ గా బూతుల్లోకి వెళ్ళి అక్కడ బూత్ ఆక్రమణ చేసి ఆడ రిగ్గింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, తరుముకొని కొట్టినటువంటి బీజేపీ వాళ్ళని తరుముకొని కొట్టినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. పరిగెత్తించి కొట్టారు. బట్ ఇట్లన్నిటికీ కారణం ఏంటంటే కేవలం బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. వాళ్ళు ఆల్రెడీ మనకి పరకాల ప్రభాకర్ గారు చెప్పారు ఏమని, వాళ్ళు ఏ విధంగా ఓట్లు దొంగతనం చేయబడ్డాయి, ఏ విధంగా పర్సంటేజ్లు పెంచుకుంటా పోయారు, ఆల్రెడీ ఓటింగ్ అయిన రోజు ఎంత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు, ఒక 4 రోజుల తర్వాత ఎంత పర్సంటేజ్ డిక్లేర్ చేశారు, దీని ద్వారా ఓట్లు ఎన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు చేర్చబడ్డాయి అనేది మనకి స్వయంగా పరకాల ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. అట్లాంటి ఘటనే సేమ్ రిపీట్ అయ్యి ఇక్కడ కూడా రిగ్గింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ రిగ్గింగ్ల ద్వారా కూడా బీజేపీ పార్టీ గెలవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేటువంటి మెయిన్ వాళ్ళ ఆయుధం ఆ ఈవీఎం మిషన్ ని డైరెక్ట్ గా మార్చి ఈవీఎంలు మార్చి కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి వాళ్ళకి అనుకూలంగా ఈవీఎంలు మార్చేస్తారు. మొత్తం మన ఇండియా మొత్తం మీద కూడా బీజేపీ పాక వేయాలనేది కుట్ర జరుగుతుంది అనే దానికి ఉదాహరణ ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్. రైట్. ఇక దీని ప్రైవేటీకరణ అంశం అంటే మరోసారి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తుంది. వాస్తవానికి గతంలో వైఎస్ జగన్ ప్రారంభించిన తర్వాత ఏవైతే నిర్మాణంలో ఉండి ఆగిపోయాయో ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం అయితే చేసింది. టెండర్లు కాల్ఫర్ చేసింది, కానీ ఏ ఒక్కరు టెండర్ కి వేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా కాలం గ్యాప్ తర్వాత తిరిగి కూటమి ప్రభుత్వం మరోసారి ప్రైవేటీకరణ చేసే అంశంపై అడుగులేస్తుంది. సో దీనిపై ఏమంటారు సార్? గతంలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు పిలిచారు, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరైనా ముందుకు వచ్చి మీరు దాంట్లో బిడ్ వేసినా, మీరు తీసుకున్న 2029లో నేను వస్తే ఆ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాను, మిమ్మల్ని తరిమేస్తానని ఆయన పబ్లిక్ గా చెప్పడం జరిగింది. దాపరికాలు ఎక్కడా లేవు.
దాని తర్వాత ఒకే ఒక్క బిడ్ ఆదోనిలో పడింది. వాళ్ళు కూడా అది మేము వేసింది కాదు, అది ఎవరో ఫేక్ అని చెప్పి వాళ్ళు కూడా సైడ్ అయిపోయినటువంటి పరిస్థితులు జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పంతం నెగ్గించుకోవడం కోసం, కేవలం పంతం నెగ్గించుకోవడం కోసం ఈ రోజు మళ్ళీ ని తీసుకురావడం జరుగుతుంది. అంటే అది కూడా ఫాస్ట్ గా 1.5 year 1 year టైం లోపు కాలేజీలు కన్స్ట్రక్షన్స్ అన్ని అయిపోవాలా, మొత్తం పనులు పూర్తవ్వాలా, 2027-28 అకాడమిక్ లో అక్కడ అడ్మిషన్స్ స్టార్ట్ అవ్వాలనేది వాళ్ళు అల్టిమేటం జారీ చేశారు ఎవరికి, మొత్తం ఆఫీసర్స్ కి. బట్ ఇక్కడ ఏంటంటే అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒక ప్రభుత్వం కళాశాలను తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెడితే రేపు వాళ్ళు డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తారు అక్కడి నుంచి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ₹1 ఖర్చు పెడితే ఈ కార్పొరేట్ వ్యవస్థలన్నీ కూడా ₹1కి ₹10 ఆదాయం రావాలా, లేదా ₹1కి ఆదాయం రావాలని పనిచేస్తాయి తప్ప వాళ్ళు ₹1 ఖర్చు పెట్టి పేద ప్రజలకి సహాయం చేయడం కోసము, లేదా సమాజ సేవ చేయడం కోసం వాళ్ళైతే ముందుకు రారన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద నేను సృష్టిస్తాను, నేను అట్లాగే ప్రభుత్వాన్ని నడుపుతాను అని చెప్పడం జరిగింది. బట్ సంపద సృష్టించడం అంటే ఏంది? ప్రభుత్వ ఆస్తులు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడమా, లేదా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టడమా? ఎందుకంత పంతం? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ లైసెన్సులు రద్దు మాత్రం చేస్తారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పేద విద్యార్థులకి ఎంతో కళ ఒక డాక్టర్ అవ్వాలని, ఆ కళని సహకారం చేస్తూ ఆ కళని నిజం చేయాలనే ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మెడికల్ కాలేజీలు కట్టించడం జరిగింది. ఒక 5 కంప్లీట్ అయినాయి, ఒక 12 ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని వేల మంది డాక్టర్లుగా తీర్చిదిద్దుతారు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఈ డాక్టర్లు ఉచిత వైద్యం చేసేదానికి వాళ్ళు క్యాంపులు పెట్టి ఉచిత వైద్యాన్ని అందించడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే పేద ప్రజలకి ఉచిత వైద్యాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ కళాశాలలు కట్టించడం జరిగింది, మెడికల్ కాలేజీ. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ వాళ్ళు ఇచ్చేస్తే ప్రైవేట్ వాళ్ళు రేపు వచ్చి డబ్బులు దండుకుంటారు. ఆ డబ్బుల ద్వారా డబ్బులు కట్టి పాస్ అయినోడు, డబ్బులు కట్టి డాక్టర్ అయినోడు రేపు ఆ డబ్బులు ఎలా రాబట్టుకోవాలా, నేను ఎలా సంపాదించుకోవాలని చూస్తారు. కానీ ప్రజాసేవ చేయడానికి ఈ ప్రైవేట్ కాలేజీలో చదివినటువంటి ఎవరు కూడా ముందుకు రారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. పీపీపీ అనేది ప్రభుత్వానికి మాత్రమే ఆదాయము. ఈ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ దాని ద్వారా కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 కోట్లు వాళ్ళ జోబులు నింపుకోవడానికి, ప్రైవేటు వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను సార్. ఇంకా పిఠాపురం ఇష్యూ మీకు తెలిసిందే కదా, పిఠాపురంలో వర్మ వర్సెస్ జన సైనికుల మధ్య జరిగినటువంటి ఘర్షణ. సో ఈ ఘర్షణ తర్వాత నాగబాబు అక్కడికి వెళ్ళారు, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటించిన సందర్భంగా అక్కడున్న సమస్యల మీద అక్కడున్న ప్రజలకు కానీ, జన సైనికులకు కానీ కొన్ని అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ కానీ, కళ్యాణ మండపం గురించి కానీ. దానికి ఆయన విసుగుపడి, మీకు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఎవరు అడగడం లేదు, మీ కాపు కళ్యాణం పర్లేదు, లేక కాపు కార్పొరేషన్ల గురించి అడుగుతున్నారని చెప్పి విసిగిపడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు జస్ట్ వాళ్ళు ట్యాగ్ లైనే పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం. అంటే వీళ్ళు మాత్రం 10 మందిని ప్రశ్నించవచ్చు, వీళ్ళు 10 మందిని ఎలా పడితే అలా ప్రశ్నించవచ్చు, వ్యంగ్యంగా ప్రశ్నించవచ్చు. కానీ ఇంకెవరైనా వ్యక్తులు ఒక సమస్య మీద వీళ్ళ దగ్గర క్వశ్చన్ చేస్తే అట్లీస్ట్ 1 minute వినేటువంటి టైం లేదు వీళ్ళ దగ్గర. 1 నిమిషం ఆ సమస్య ఏంటి, ఏం చెప్తున్నాడు, ముందు మనం అది వినాలా, లేదంటే మనం పరిష్కరించగలిగితే మనం పరిష్కరించాలా, లేదు మన వల్ల కాకపోతే ప్రభుత్వానికి చెప్పి చేయించాలా అనే ఉద్దేశాలన్నీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అన్న నాగబాబు కానీ వాళ్ళకి లేవు, ఖచ్చితంగా లేవు సార్. గతంలో ఇట్లాంటి నాగబాబు గారి చాలా రిపీట్ అయింది. ఎవరైనా వచ్చి సార్ ఈ విధంగా జరుగుతుంది స్థానికంగా అంటే అవి విని దాన్ని ఏ విధంగా సొల్యూషన్ తీసుకొని రావాలా, వాళ్ళకి ఏ విధంగా పరిష్కరించాలనేది లేకుండా అక్కడ ఇంకొక 4-5 గొడవలు ఎక్కువ పెట్టేసిపోతాడు ఇతను. ఓకే, ఎవరైతే జై నాగబాబు అంటారో వాళ్ళని లీడర్లను చేయడం కోసం, వాళ్ళ ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇంకొక రాజకీయం గ్రూపులు కట్టేసి పోతుంటారు. నేను ఫస్ట్ చెప్పాను సార్, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, జనసేన పార్టీకి పట్టిన పెద్ద దరిద్రం నాగబాబు గారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ కాంట్రవర్సీ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు పిఠాపురంలో జన సైనికులు మాకు అన్యాయం జరుగుతుంది, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు ఇట్లా చేస్తున్నారు, మాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదని వీళ్ళు చెప్పుకుంటున్నారు. టీడీపీ వాళ్ళు కూడా సేమ్ అదే చెప్తున్నారు, ఎక్కడైనా ఫ్లెక్సీల్లో మా ఫోటో ఇట్లేదు, ప్రోటోకాల్ ప్రకారం మాకు గౌరవాలు దక్కట్లేదు, మమ్మల్ని కూర్చొని ఇట్లేదు, మేము నిల్చుకొని ఉండాలని వాళ్ళు అడుగుతున్నారు. అసలు వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఎట్టుందంటే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఓట్లేసిన ప్రజల కోసం, ఆడున్నటువంటి సమస్యల మీద కానీ వాటిలన్నింటినీ గాలికి వదిలేసి వీళ్ళు కొట్టుకుని
పక్క పార్టీలోనే ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పరిస్థితులు పిఠాపురంలో ఉన్నాయి. ఇప్పుడు నాగబాబుకి ఏం అవసరం సార్ ఎమర్జెన్సీగా పోయి పవన్ కళ్యాణ్ గారి కోసం అడిగారా అంటే నిజంగా ఈయనకి నాగబాబు గారికి కళ్ళు ఉన్నాయా లేవని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. కళ్ళు ఉన్నాయా లేవా, అంధకారంలోకి వెళ్ళిపోయావా? పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా దేవాలయాల్లోనూ వాళ్ళ స్థాయికి మించి ఆయన మీద పూజలు అర్చనలు అన్ని చేపించి ఆయన త్వరగా కోలుకోవాలన్నటువంటి సందర్భాలు ఎన్నో చూశారు. వాళ్ళ అధినాయకుడు కోలుకోవాలని వాళ్ళ తాపత్రయపడ్డటువంటి విషయాలు మనకు తెలుసు. ఈయన పోయి ఈరోజు కొత్తగా అడుగుతాడు ఏంది పవన్ కళ్యాణ్ ఎట్టున్నారా అని అడగాల్సిన అవసరం ఏముంది? టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సినంత టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలా? ఉండేటువంటి ఇచ్చినటువంటి మనకు వచ్చినటువంటి ఒక్క నిమిషమో 2 నిమిషాలు దాన్ని ప్రజల సమస్య పైన గలం ఇప్పితే 10 మందికి బాగు జరుగుతుంది ఒకరి పరిష్కారం చూపించగలిగితే. అవి వినకుండా కాంట్రవర్సీకి నేను రాలేదు, నేను కాంట్రవర్సీలు నేను చేయలేదంటే ఈయన ఆల్రెడీ ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా, ఏ నియోజకవర్గంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈయన చేసేది కాంట్రవర్సీనే. ఈయన వెళ్తే ఏ నియోజకవర్గంకి వెళ్తే ఆ నియోజకవర్గంలో పెంట పెట్టి రావడం ఈయన ప్రత్యేకత. రైట్. ఇక తాజాగా వైఎస్ జగన్ పులివెందుల పర్యటన సందర్భంగా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించినటువంటి 2 అర్చకులు, మనోజ్ కుమార్ మరొకరు, తర్వాత రాజంపేట బోయినపల్లికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు మరొకరు, మొత్తం ఈ 3 అర్చకులు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ కు వేదాశీర్వచనం ఇచ్చారు. ముత్యాల తలంబ్రాలు, శేషవస్త్రం సమర్పించారు. సో ఇది తెలుసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ 3 అర్చకులకి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎలా వెళ్లారు, ఎందుకు ఇచ్చారు వేదాశీర్వచనం అని. ఇక్కడ ఏం జరుగుతోంది? వేదాశీర్వచనం ఇవ్వడం తప్ప? హైందవ మతంలో అలా ఏమైనా ఉందా ఏంటి అసలు? ఎందుకు టీటీడీకి, ఇందులో టీటీడీ ఒకటి ఒంటిమిట్ట రామాలయాన్ని టీటీడీ నిర్వహిస్తూ ఉండవచ్చు, కానీ అంత మాత్రాన అర్చకులు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి వేదాశీర్వచనం ఇస్తే అది ఒక మతానికి సంబంధించినటువంటి, ఒక దేవునికి సంబంధించినటువంటి ఆశీర్వచనం ఇచ్చే కార్యక్రమం. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? తెలుగుదేశం పార్టీ అంటేనే సార్ వాళ్ళ కులము వాళ్ళ మతాన్ని తీసుకొచ్చి దేవుడికి కూడా వాళ్ళు ఆపాదిస్తారు. గతంలో కూడా మనం విన్నాం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారిని వెంకటేశ్వర చౌదరి అని చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం, మురళీమోహన్ గారు. అట్లాగా ఇప్పుడు అసలు దేవాలయాలకి ఏం సంబంధం సార్? దేవాలయానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆడ రాజకీయ రంగు పొలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అండర్లో ఉండొచ్చు, ఓకే. బట్ ఎవరికైనా సరే ఆశీర్వాదం ఇచ్చే హక్కు బ్రాహ్మణులకు ఉంది. దేవాలయంకి వెళ్ళి మనం దండం పెట్టుకునే హక్కు మనకి ఉంది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు సార్. పార్టీలకి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ విధంగా గతంలో ఏమన్నా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమన్నా ఈ దేవాలయాలకు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాకూడదని ఎక్కడైనా బోర్డులు పెట్టారా? లేదా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత ఆయనకి ఆశీర్వాదం ఇవ్వకూడదు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా ఆశీర్వదించకూడదని ఈ బ్రాహ్మణ్స్కి ఏమన్నా అటువంటి గైడ్ లైన్స్ ఏమన్నా ఇచ్చారా? ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఇచ్చారా? బట్ వీళ్ళు మాత్రం మూర్ఖంగా పోతుంటే దేవుడు కూడా క్షమించడు సార్. వాళ్ళు దేవుడు కూడా క్షమించడు. ఎక్కడ కూడా ఏ ధర్మంలో కూడా దేవుడి దాంట్లో రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం అనేది లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, అంటే గతంలో ఆయన ఎంతో చేశాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళ శాతం ఎక్కువ. ఆయన వల్ల ఇప్పుడు ఈ రోజు కూర్చొని ఏడుస్తున్నారు, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నా ఇంట్లో నా బిడ్డకు ఆపరేషన్ జరిగింది, లేదంటే నా బిడ్డకి ఒక కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది, నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది, మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, అయితేనే ఇట్లాంటివన్నీ మనం నెరవేర్చుకోగలం, మనలాగే ఇంకొక వేల మంది ప్రజలు, పేద ప్రజల యొక్క కళలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాంట్లో భాగంగానే ఈ బ్రాహ్మణులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో వాళ్ళ కుటుంబంలో కూడా ఖచ్చితంగా 100% మేలు జరిగి ఉంటుంది సార్. ఖచ్చితంగా మేలు జరిగి ఉంటేనే వాళ్ళు ఎలా రుణం తీర్చుకోవాలి? వాళ్ళకి తెలిసిన విద్య ఆశీర్వదించడం, ముత్యాల తలంబరాలు, ఇవి వాళ్ళకి తెలిసినటువంటి విధంగా వాళ్ళు దాన్ని ఆశీర్వదించారు. దాంట్లో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు షోకాస్ నోటీసులు ఇవ్వడం కానీ, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళ రాజకీయం ఎంత స్థాయికి దిగజారిపోయింది అన్నటువంటి విషయం మనందరం అర్థం చేసుకోవాలా. మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం వీళ్ళకి ఆనవాయితీగా మారిపోయింది కూటమి ప్రభుత్వానికి. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా అడుగుతున్నా, ఆయన గతంలో మత సామరస్యాన్ని తీసుకొస్తానని చెప్పాడు, కులాలన్నింటినీ కలిపి ఒక తాటి మీద నడిపిస్తానని చెప్పాడు. ఈ రోజు ఆయన కళ్ళకి ఇట్లాంటి ఎన్ని జరుగుతున్నా కూడా, ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా ఆయన చెవులకి వినిపించవు, ఆయన కళ్ళకి కనిపించవు. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.